ఈ గురిజాల సంఘస్థులందరికీ ఇస్లాంలో వందనాలు, శుభాలండి. అలాగే నాయుడు కాలండి ఇన్వైట్ ఇచ్చిన సిస్టర్స్ కూడా ఇస్లాంలో వందనాలు తెలుస్తున్నాను. పనులు వచ్చిన పాడి వాక్యంలోకి వెళ్దాం. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నా తోడువై నన్ను నడిపించగా, జీవించను నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవించను నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పం ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పం ఎన్నడూ ఆశ్చర్యమే. సరికొత్తదైన ప్రేమామృతం సరినూనని, సరికొత్తదైన ప్రేమామృతం నీలోనే నాటములు నీ నాటికై, నీరులో తీరదో ఏ మాటికై, నీలోనే నాటములు నీ నాటికై, నీరులో తీరదో జీవింతును నీ కోసమే. ఆశ్రయించిన నా యేసయ్యా. సాతానా నీకు అంత మాత్రం అధికారం లేదు. ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీ పేరు? ఎందుకు వచ్చే బిడ్డలోకి యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా. ఆమేన్. ఎవరైనా వెళ్ళిపో, బిడ్డలోంచి వెళ్ళిపోవాలా. యేసు దహించి అగ్ని అయి ఉన్నాడు, నిన్ను కాల్చేస్తాడు. యేసు దహించి అగ్ని నిన్ను కాల్చేస్తాడు. వెళ్ళిపో. స్తోత్రం స్తోత్రం. బిడ్డ బిడ్డ కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని దేవా స్తోత్రం. అందరూ బిడ్డతో ప్రార్థన చేద్దాం. అపవాది నుండి విడిపింపబడేలాగా, సాతాను బంధకాల నుండి ఆ బిడ్డ విడుదల పొందులాగిన, దేవుని కృప ఆ బిడ్డ ఆవరించలాగిన, దైవ సన్నిధితో ఆ బిడ్డ నింపలాగిన, అపవాది క్రియల్ని లయపరుడికే మన యేసు ఎక్కాడు. దానికి ఎంత మాత్రం అధికారం లేదు దేవుని సన్నిధిలో. బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. బిడ్డలు దర్శించయ్యా, బిడ్డలు దర్శించయ్యా, బిడ్డలు దర్శించు నాయన. మీరు మాత్రమే విడిపించగల దేవుడు అయ్యా. నిరాశంలో 2000 దురాత్రులు ఇప్పించిన దేవుడు మా తండ్రి. నీకు వందనాలు నాయన. కనికరించండి అయ్యా. ఆ బిడ్డ మీద నీ కరుణ, జాలి, ప్రేమను దయచేయండి అయ్యా. సహాయం చేయి ప్రభువా. స్తోత్రం స్తోత్రం. యేసు రక్తం ప్రతి పాపం విడిపిస్తుంది. యేసు రక్తం ప్రతి దురాత్మ నుండి విడుదలిస్తుంది. యేసు రక్తంలో గొప్ప శక్తి ఉంది. స్వస్థపరచండి. ఈ దురాత్మను చెడిపించి, ఈ చీకటి శక్తులు చెడిపించండి. ఈ భయంకరమైన పులిమేర శక్తులు విడిపించండి. ఆమేన్. శక్తులు విడిపించండి. ఆమేన్. ఈ విధమైన మాంత్రిక శక్తుల నుంచి విడుదల కలుగును గాక. ఆమేన్. సాతాను పాతాళంలో బంధించబడును గాక. ఆమేన్. విడుదల కలుగును గాక. ఆమేన్. స్వస్థపరి సాక్షి గురించి మరి యేసయ్యను అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. దేవుని వాక్యం ధ్యానిస్తున్న పిల్లరా, లూకా రాసిన